ప్రార్థన కూడికి చేరువచ్చిన తగ్గించమన్నాను నేను. ఈ రాత్రి వేళ ఈ ప్రార్థన కూడికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవ సేవకులకు కూడా వందనాలు. ఇంకెవరైనా దైవ సేవకులు ఉంటే వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దూరాన సమీపాన ఈ మైక్ యంత్రం ద్వారా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి మా హోసన్నా మినిస్ట్రీ వారి చేత శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథం అందరూ క్రైస్తవులే గనుక చక్కని మాటలు బాగా వినండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం చదవగా విందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయము జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట ఒక వ్యక్తికి శ్రేష్టం. మరలా చదువమ్మా మాటలో. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తనంతయు జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మనిషికి శ్రేష్టము. బాగా ఆలకించండి. ఈ ప్రసంగానికి ఒక చిన్న టైటిల్ పెట్టుకోండి. చూచుకునుము అని పెట్టుకోండి. చూచుకునుము. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వినటానికి వచ్చిన దేవుని ప్రియులారా, దూరాన సమీపాన చేరి మైక్ యంత్రం ద్వారా ఆలకిస్తున్న మీ అందరితో, ఈ రాత్రి వేళ ఈ కూడికకు చేరి వచ్చిన మీతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఈ ప్రాంతం అంతా కూడా క్రైస్తవుల ప్రాంతమే. ఈ ప్రాంతంలో కూడా చాలా ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అయితే ఈ రాత్రి వేళ ఈ పూట ప్రభు మనతో అంటున్న మాట ఏంటంటే, మీరందరూ దేవుని మందిరానికి, నా మందిరానికి మీరు వస్తున్నారు. నా మందిరానికి వస్తున్న మీరు మీ ప్రవర్తన విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మరలా అంటున్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించొద్దు బలులు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తి జ్ఞానముగా దేవుని సన్నిధికి రావాలి. అవివేకంగా ఏదో ప్రతి ఆదివారం వెళ్ళాలి, శనివారం వెళ్ళాలి అన్నట్లుగా నామకార్థంగా వెళ్ళకుండా ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని దేవుని మందిరానికి రావాలి. బైబిల్ ఎలా రాయబడి ఉంది, అబ్రహాముకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవటానికి గల కారణం ఏంటంటే, బలిపీఠం మీద మాంసాన్ని పెట్టి పరలోకం నుంచి అగ్ని వచ్చి పెట్టబడిన బలిపీఠం మీద దహన బలి అంగీకరించబడక మునిపే తగలబెట్టబడక మునిపే అబ్రహాముకి గాఢ నిద్ర కలిగిన కారణాన్ని బట్టి అబ్రహాము నిద్రపోయాడట. బుద్ధిహీనుడిగా, అవివేకంగా నిద్రపోయిన కారణాన్ని బట్టే ఆశీర్వాదం అనేది చాలా దూరం అయిపోయింది తనకి. ప్రారంభంలో ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? నీవు ఈ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికులందరిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళమన్నప్పుడే ప్రభు చెప్పాడు. ఏమని? నిన్ను ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదిస్తాను, భూమి మీద ఉంటున్న సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తానని ప్రభు చెప్పాడు. కానీ వాగ్దానం నెరవేర్చబడటానికి ఇంచుమించుగా 100 సంవత్సరములు దాటిపోయేంత వరకు కూడా సంతానము కలగకపోవటానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, ఒకే ఒక చిన్న బుద్ధిహీనత. దేవుని మందిరానికి వెళుతూ దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఆలకించుతున్న దేవుని ప్రియులారా,
ఈ రాత్రి వేళ కూడా ఈ మైక్ యంత్రం ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్కులను ఆలకిస్తూ ఉన్నారో, నీవు నేను ఏ సహవాసానికి చెందిన వారమైనా పర్లేదు, నీవు ఏ ప్రార్థన మందిరానికి వెళ్ళినా ఎలాంటి అభ్యంతరము లేదు, ఏ సంఘ సహవాసానికి ఏ దైవజనుడు నడిపింపులో ఉన్నా ఎలాంటి అభ్యంతరమే లేదు. కానీ నీవు నేను దేవుని మందిరమునకు పోవునప్పుడు బుద్ధిహీనులు పోయినట్లుగా పోకూడదు. ఏదో వెళ్ళాం, కూర్చున్నాం, 10 రూపాయలు కానుకిచ్చామన్నట్లుగా రాకూడదు. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంలోనే నివాసం చేస్తున్నావు, నీ ఆత్మీయత ఎలా ఉంది? బైబిల్లో ఒక మాటని మీరు చూడండి, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది కానీ తనలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందని స్థితిగతిలోనే నడిపించబడుతుంది. అనేక సంవత్సరముల నుంచి దేవుని మందిరానికి వస్తుంది. యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది, అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూనే ఉంది, దేవుని మందిరంలో కూర్చుని వాక్యం వింటుంది, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటుంది, తిరిగి వెళ్ళిపోతుంది. తను ప్రతిరోజు అనుకునేది ఏంటంటే ఆదివారం క్రమంగా ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని సన్నిధిని మానకూడదు, మంచిదే. ఏదైనా కానుకుంటే తీసుకెళ్ళి దైవ సేవకులకు ఇవ్వాలి, అది ఏదైనా కానీ ప్రతి దాంట్లోంచి ప్రథమ ఫలం దేవునికి ముందు ఇవ్వాలి. తన మనసులో కొన్ని రాసి పెట్టేసుకుంది. గుప్పెళ్ళ బియ్యం దేవుడికి ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, 10వ భాగం ఇలా రాసి పెట్టుకుని వాటిలన్నిటిని తీసుకుని దేవుని మందిరానికి వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, ఆరాధన చేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఒకరోజు ఆ మందిరానికి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి వాక్యం చెప్పారు, వాక్యం అయిపోయింది. ఆమెను దూరంగా నిలిచి చూస్తున్నాడు. ఆమెను దూరంగా నిలిచి యేసు ప్రభు వారు గమనిస్తూ, ఆమెను చూస్తూ, ఆమె పరిస్థితులన్నిటినీ గమనించి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఈ రోజులో చాలామంది ఏదో వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నీ స్థితిని, నీ పరిస్థితిని నువ్వు గమనించాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తనంతయు మారిపోవును గాక, నీ మనసంతయు మారిపోవును గాక, నీ హృదయం అంతయు మారిపోవును గాక. నీ ఒక నూతనమైన వ్యక్తిగా జన్మించాలి. దేవుడు మందిరానికి వస్తే మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత లోకంలో, పాపంలో, అపవిత్రతలో పడిపోతే నీవు బుద్ధిహీనుడివని నేను అంటలేదు, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన పరిస్థితులన్నీ మారాలి. యేసు ప్రభు వారు ఆమెను చూశాడు. ఆమె కూడా యేసు ప్రభుని చూస్తా దూరంగా నిలవబడి ఏమీ మాట్లాడకుండా ఆయన చూస్తున్నాడు, ఆమె చూస్తుంది. ప్రభు అందరికీ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆమెను అలాగే చూస్తుంటే ఆమె కూడా అలాగే చూస్తుంది. యేసు ప్రభు వారు ఆమెను చూసి, అమ్మా అమ్మా దగ్గరికి రా అని పిలిచి, ఆమెను దగ్గరికి రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచి యేసయ్య ప్రార్థన చేసిన తర్వాత ఆమె చక్కగా నిలవబడెను అని రాయబడింది. రోజులో చాలామంది ఆత్మీయ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, లేకపోతే భూ సంబంధమైన వారి యొక్క బ్రతుకుల విషయాలలో, దేవుని సన్నిధిలో లేకపోతే వారు ఉంటున్న వారి ప్రాంతాలలో సరిగా నిలవలేని పరిస్థితి. దేవుని మందిరానికి వచ్చిన నీ ప్రవక్తన ద్వారా అనేకులు ప్రభు వైపు త్రిప్పబడినట్లుగా నిన్ను నీవు సరిగా చూసుకోగలిగితే నా ప్రభు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చును గాక. ఆ మాట చూద్దాం. యోహాను సువార్త ఎక్కడది చదవండి, చదవండి ఆ మాట, రిఫరెన్స్ చెప్పమ్మా. లోకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి అంటే చూడండి ఒకసారి, చదవమ్మా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, ఎక్కడుందంట మరలా చదవమ్మా. విశ్రాంతి దినమున
బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచబడిన దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము ఆమె చక్కగా నిలబడకుండా ఉంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. బాగా వినండి, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తుంది మందిరానికి అనేది రాయలేదు. వినండి, ఆమె రోగం రాశాడు కానీ ఆమె ఎప్పటి నుంచి మందిరానికి వెళ్ళింది అనేది మాత్రం రాయలా. ఆమె దేవుని మందిరానికి వెళుతూ దేవుని మందిరానికి వెళుతూ ఉంది. కానీ 18 సంవత్సరాల నుంచి తన లోపల ఓ భయంకరమైన రోగం, ఆ రోగం చేత ఆమె నిలవబడటం మానేసింది. తన ఆత్మీయత, తన విశ్వాస జీవితం, తన భక్తి, తన పరిశుద్ధత ఏమైపోయిందంటే సాతానుగాడు వంగదీసి ఆమె మీద కూర్చున్నాడు. సాతానుగాడు ఆమె మీద కూర్చున్న కారణాన్ని బట్టి ఆమె నిలవబడలేకపోతుంది. ఇప్పుడు ఆమె నిలవబడలేకపోవడం మాత్రమే కాదు, దేవుడి దగ్గరికి కూడా రావట్లా. ఇప్పుడు ఆమె ప్రభు ఏమంటున్నాడు, ఆమెని రమ్మని పిలిచాడు. అంటే రమ్మంటున్నాడు అంటే ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుకి చాలా దూరంగా ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుడి దగ్గరికి రావట్లా. దేవుని మందిరానికి వచ్చి మేము మందిరానికి వచ్చేమో ఆరాధన అయిపోయింది అన్నట్లుగా నామకార్థపు బ్రతుకుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఏదో మందిరానికి వచ్చామో అని అనుకుంటున్నారు. కానీ నువ్వు మందిరానికి రావటం కాదు, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక క్రైస్తవుడు రావాలి. సహవాసములో ఉండటం ప్రాముఖ్యమే, దానికంటే చాలా విలువైనది, అమూల్యమైనది నీవు యేసు ప్రభుని కలుసుకోవాలి. దేవుని మందిరమునికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన, నీ దృష్టి, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు దేవుని మీద మాత్రమే నిలిచి ఉండాలి. వ్యర్థమైన వాటి మీద నీ మనస్సు నిలిచి ఉంటే నీవు యేసు ప్రభుని కలుసుకోలేవు. దేవుని మందిరమునకు వచ్చిన తర్వాత నీకు ఉండవలసిన ఒకే ఒక్క మనస్సు, నేను దేవుని మందిరానికి ఎందుకు వచ్చాను, నేను వచ్చిన తర్వాత నా జీవితంలో జరిగిన కార్యం ఏంటి, నేను నా ప్రభుని నాతో కూడా నా ఇంటికి తీసుకుని వెళ్ళగలుగుతున్నానా, లేకపోతే ఇక్కడే విని యేసు ప్రభుని ఇక్కడే వదిలిపెట్టి ఒంటరిగానే వెళ్ళిపోతున్నానా? నిజంగా యేసు ప్రభు వారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ స్వస్థత, యేసు ప్రభు వారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సమృద్ధి, యేసు ప్రభు వారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శాంతి, సమాధానం అనుగ్రహించబడినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. నీ ఇంట్లో శాంతి, సమాధానం కరువైపోయిందంటే, నీ ఒంట్లో ఆరోగ్యం కరువైపోతుందంటే, లేకపోతే ఏదైనా బలహీనత చేత వేధించబడుతూ రాత్రులు నిద్ర పట్టక ప్రయాసతోనే ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో, నా ప్రభు ఈ రాత్రి వేళ ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉండి రోగం చేత బాధపడుతుంది. కానీ ఏ రోజు ఈ వ్యక్తికి సీము నెత్తిరి ఏమాత్రం లేదు, పౌరుషమే లేదు. ఏదో వస్తున్నాం, కూర్చున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదైనా పండుగ వచ్చిందంటే కానుకిస్తున్నాం, ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఏదైనా చేస్తున్నాం, అంతే తప్ప నేను నా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నా దేవుడిని నేను ఎంత కలుసుకున్నాను. లోకాస్వార్తమానంలో ఒక మాట ఉంటుంది, సిమియోనని పిలువబడుతున్న ఒక భక్తుడు, సిమియోనని పిలువబడుతున్న ఒక గొప్ప భక్తుడు దేవుని మందిరంలోకి వచ్చి ప్రతిరోజు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడంట. దేవుని మందిరానికి వచ్చి ప్రతిరోజు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడంట. ఏంటయ్యా నీ ఎదురు చూపు, ప్రతిరోజు అందరికంటే ముందుగా వేగంగా మందిరానికి వస్తున్నావు ఎందుకు? అందరూ వెళ్ళిపోయేదాకా కూడా మందిరంలోనే ఉండేవాడు.
ప్రతిరోజు రాత్రింబగళ్ళు మందిరమును కనిపెట్టుకుంటూ ఉండేవాడు. ఏంటయ్యా నీ యొక్క అనుభూతి, నీ అనుభవం ఏంటి అని అంటే అక్కడ రాసిన మాట ఏంటంటే, సిమియోను అని పిలువబడుతున్న గొప్ప దైవజనుడు, నేను నా దేవుణ్ణి చూసేదాకా ఈ లోకంలో నుండి నేను భూమి మీద నుండి తీయబడకూడదు, ఆయన చూడాలి, ఆయన పట్టుకోవాలి, ఆ తర్వాత చచ్చిపోవాలి. ఈరోజు క్రైస్తవుడి ఆశ ఏమై ఉంది? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈరోజు క్రైస్తవుని ఆశ ఏమై ఉంది? ప్రభువా, నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వయ్యా, ఒక మంచి కారు అయ్యా, ఒక మంచి భార్యని, ఒక మంచి భర్తని, ఒక మంచి స్థితిలో ఉంచు, ఒక మంచి హోదాలో ఉంచు. ఈరోజు క్రైస్తవుడు కోరికలు ఇవైపోయినాయి. కానీ నేను నా దేవుణ్ణి చూడాలి, నా దేవుని స్వరాన్ని వినాలి, నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, నా దేవుని స్వరూపాన్ని నేను చూడాలి, ఆయన ఔన్నత్యాన్ని నేను అనుభవించాలి, ఆయన గుణాతిశయములను నేను ప్రచురము చేసేదానికి ఆయన ప్రభావాన్ని నేను చూడాలి అని ఆశపడే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. కీర్తనాకారుడైన దావీదు కూడా అంటాడు, అయా దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను నిన్ను చూడాలని నా ప్రాణంలో ఆశ పెట్టుకుని ఉన్నాను. ఈరోజు క్రైస్తవుడు దేని కొరకు వస్తున్నాడు మందిరానికి? ఏదో రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు అలా వస్తున్నాడు. కానీ మరికొంతమంది ఏదో నామకార్థంగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం అన్నట్లు వస్తున్నారు. కానీ కాదు, అలా వస్తున్నారు. కానీ అలా కాకూడదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నా దేవుని నీవు కలుసుకుని వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. భక్తిలోనికి దిగావు, లోకం వద్దనుకున్నావు, యేసయ్య కావాలనుకున్నావు, యేసయ్య కొరకు బ్రతుకుదామని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో మారు మనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు, సినిమాలు షికారులు అన్నీ మానేసి యేసు ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతున్నావు. చాలా మంచిది. అయితే దేవుని కొరకు బ్రతుకుతున్న తర్వాత నీ బ్రతుకు ఎలా ఉండాలో చెప్పనా? నీవు దేవుని చూచేదాకా దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు, దేవుని ప్రసన్నతని వదిలిపెట్టకూడదు. చూడండి, అన్యులు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటి? క్రైస్తవుడు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాడు? క్రైస్తవునికి దేవుని మీద ఇష్టం కరువైపోతుంది. అన్యులను చూడండి, వాళ్ళు ఆరాధనలు లేకపోతే వాళ్ళు తిరుపతులకో ఎక్కడికైనా వెళ్ళారనుకో, కొన్ని మనం నేర్చుకోవాలి కూడా కొంతమందిని చూసి. ఎక్కడికైనా వెళ్ళారనుకో, దాన్ని ఏమంటారు, దర్శనం అయ్యేంత వరకు పొరపాటును తిరిగి రారు. దర్శనం అయ్యేంత వరకు తిరిగి రారు. వాళ్ళు వెళ్ళి చూసేది కూడా జీవం కలిగిన దేవుడు అంటే కానే కాదు. జీవం కలిగిన ప్రభువును చూస్తున్నారంటే అలా కూడా కాదు. ఆ లైన్లో నిలవబడి చెప్పులు లేకుండా నడుచుకుంటా, ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తుకుంటా నడుచుకుంటా, లేకపోతే మొక్కుకుని వాళ్ళు ఏం మొక్కున్నారో తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఎలాగైనా మొక్కుకొని వాళ్ళు చూడాలనుకున్న వ్యక్తిని చూసిన తర్వాత అప్పుడు తిరిగి వస్తారు. కానీ మనవాళ్ళు ఆరాధనకి ఎలా వస్తున్నారు? 10 గంటల కంటే 11 గంటలకి, 12 గంటలకి. ప్రతి సంఘంలో ఉన్న భజన ఇది, ప్రతి సంఘంలో ఉంది. 10 గంటలకు ఆరాధన అంటే ఎప్పుడో మారాలి. నీవు నా దేవుని చూచేదానికి రావాలి తప్ప వాక్యం కొరకో, లేకపోతే ఆరాధన కొరకో, లేకపోతే ఆశీర్వాదం కొరకో, చివరి పెట్టే చెప్పే ఆశీర్వాదం కొరకు నీవు నా దేవుని దగ్గరికి రాకూడదు. నా దేవుని దగ్గరికి వచ్చిన నీవు నీ కనులార దేవుని చూడాలి. ఆమేన్. లోకాసువార్త మనలో ఆ మాట ఉంటే చూడండి ఒకసారి. చదవమ్మా, 2వ అధ్యాయం 29వ వాక్యం అంటారు. చదవమ్మా, 29వ వాక్యం చదువు. చదువు. 22వ వాక్యం నుంచి చదువు. మోషే ధర్మశాస్త్రము చప్పున రాయబడినట్లుగా యెరూషలేమునకు తీసుకుని వెళ్ళారు. అది యెరూషలేమందు సిమియోను అనబడుతున్న ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడును, పరిశుద్ధాత్మ చేత సిమియోనుకి ప్రభువు చెప్పాడు,
హ్మ్. చేతులతో పట్టుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇలాగంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆమేన్. చూడండి, ఈ భక్తుడికి ఉన్న ఎంత ప్రేమ అండి. యేసు ప్రభువును చూస్తే చచ్చిపోతాడని తెలిసి కూడా, యేసు ప్రభువును చూస్తే చచ్చిపోతాడని తెలిసి కూడా ఆయన చూడటమే గురిగా లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్ప, ఆయన చూస్తే చచ్చిపోతాను కదా, ఆయన చూసేది ఎందుకు అని నిర్లక్ష్యంగా మాత్రం దేవుణ్ణి దాటిపోలా. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా అతను చేస్తున్న పని ఏంటంటే, నేను ఎలాగైనా నా దేవుణ్ణి నేను చూడాలి, నా యేసు ప్రభుని నేను కలుసుకోవాలి, నా దేవునితో కలిసి సహజీవనం చేయాలి. ఎప్పుడో చెప్పాడు ఈ ప్రవచనం ద్వారా ప్రభు మాట. ఆ మాట కొరకు వృద్ధాప్యం వచ్చినా సరే దేవుణ్ణి కొరకు కనిపెట్టుకుంటున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన కలుద్దాంలే అన్నట్లుగా బుద్ధిహీనమైన ఆలోచన లేదు. మీరు కావాలితే చదువుకోండి, ఆది కాండంలో కూడా యాకోబు ఆ రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర గడిపినప్పుడు ఆయన కనబడేంత వరకు పోయాడా పొరపాటును పోలా. కానీ మనోళ్ళు చూడండి, ఈరోజు మన విశ్వాసులు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, వింటున్నారు, వాక్యం వినగానే దేవుడే మాట్లాడాడు అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మంచిదే, వాక్యం దేవుడి వాక్యమే, దేవుడు వాక్యమే దేవుడు కాదంటలేదు. కాకపోతే నీకంటూ ఒక అనుభూతి అనేది ఉండాలి కదా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీకంటూ దైవ స్పర్శ ఒకటి ఉండాలి కదా. నీవు అనేకుల ముందు నా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆయన స్వరాన్ని వినగలిగానని నలుగురు ఎదుట సాక్ష్యార్థమై చెప్పేటట్లుగా నీకంటూ ఒక అనుభూతి ఉండాలి కదా. దాని కొరకు నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ ప్రవక్తనంతటి విషయంలో జాగ్రత్తగా దేవుడి దగ్గర కనిపెట్టాలి. ఆమేన్. చెబుదాం గట్టిగా, ఆమేన్. ఎప్పుడు నీ ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా ఉంటావో నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నా దేవుడు నిన్ను ఘనపరచును గాక, ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నిలవబెట్టును గాక. ఆమేన్. యాకోబుకు దేవుడు దర్శనం ఇచ్చేటప్పుడు కూడా ఏం చేశాడు? సామాన్లు పంపించేశాడు, ఆస్తిని పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, దాసీల్ని పంపించేశాడు, భార్యల్ని పంపించేశాడు, బంగారం పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఆలోచించండి, క్రైస్తవుడిగా దేవుడు నీతో ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఏదో నువ్వు వాక్యం వింటున్నావు, ఇదే మాట్లాడాడు చాలనుకుని వెళ్ళిపోతున్నావు కదా. ఏ రోజైనా యాకోబుకున్న మనసు నీ జీవితంలో రాగలుగుతుందా? వస్తుందా? అసలు ఇంతకాలం అయిపోయింది యేసు ప్రభు నమ్ముకుని, అసలు పుట్టుకతోనే మా అమ్మ నాన్న క్రైస్తవులు కదా, నా బ్రతుకులో అసలు మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనే ఆలోచన, చింత ఏమైనా ఉందా? నిజంగా నా దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి వేళ నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు నా ప్రభు. ఆయన స్వరాన్ని నీకు వినిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షత నీకు కనపరచాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చిన నేను చేయవలసిన పని ఏంటంటే, నీ ప్రవక్తన అంతటి విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో వస్తున్నావు అన్నట్టుకొద్దు. అలా ఉంటే ఎక్కడున్నావు అక్కడే ఉంటావు తప్ప నీ ఆత్మీయ జీవితంలో ఏ మార్పు కనపడదు. నీ ఆత్మీయ జీవితంలో ఒక మార్పు కనపడాలి అంటే నీవు ఏ విషయాన్ని చక్కగా చూసుకోవాలి? ఆయన నీతో మాట్లాడాలన్నా, నాతో మాట్లాడాలన్నా, మనతో దేవుడు మాట్లాడాలన్నా ఏ విషయంలో మనం చక్కగా దేవుడి దృష్టికి కనపడాలి? ఏ విషయంలో దేవుని దృష్టికి చక్కగా కనబడితే ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన మనతో మాట్లాడి మనల్ని ఎప్పుడు తన రాకడికి, తన రాజ్యానికి తీసుకుని వెళతాడు. నిజంగా దైవజనులైన యేసన్న గారు బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పేవారు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు రూములో సేవకు పిలిచిన క్రొత్తలో యేసన్న గారిని కబాడిపాలెంలో నెల్లూరు ప్రాంతంలో యేసన్న గారు ఉన్నప్పుడు, ఆయన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మోకరించి సేవకు వెళ్ళే ముందు ప్రార్థన చేస్తూ ఉంటే మోకరించి తట్టుకోలేక, మోకాళ్ళ మీద నిలబడలేక ముందుకు పడిపోతుంటే యేసు ప్రభు వారి పాదాలు దొరికాయంట. ఆ పాదాలు పట్టుకుని వెంటనే ఆత్మచేత నింపబడి ఆనందిస్తూ కళ్ళు తెరి చూసేపాటికి యేసయ్య పాదాలు మాయమైపోయాయి, కనబడకుండా దూరం అయిపోయాయి.
ఎంతోమంది పరిశుద్ధులు చెప్తారు. దినకరమయ్య గారు ఉన్నాడు, రోజుకి 9-10 గంటలేమో ప్రార్థన చేసేవాడు. చనిపోయిన పెద్ద ఆయన 9-10 గంటలు ప్రార్థన చేసి, నేను ఏ కోటానికి వెళ్తున్నా సరే నా పక్క నువ్వు నిలబడితేనే నేను వాక్యం చెప్తాను, నువ్వు నిలబడకపోతే నేను వాక్యం చెప్పను అని ప్రభుతో ప్రార్థనాపూర్వకంగా ప్రమాణం చేసుకుంటే ప్రతి కుడికి యేసు ప్రభు తన పక్కనే నిలవబడేవాడంట. వాక్యం చెప్తే పద్దాకు తిరిగి చూస్తామంటే ఆయన కనబడితే వాక్యం చెప్పేవాడంట. ఆయన మాయమైపోయి ఆయన కనబడకపోతే, ఆయన మరుగైపోతే, ఆయన ప్రత్యక్షత కనుక ఆయన ప్రక్కన కనబడకపోతే వాక్యం ఆపేసి, దేవుడు మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు, అందరు లేచి నిలబడి బ్రతిమలాడుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాళ్ళంట. గండిగుంట రాజుబాబు గారు తన భార్య తను వదిలేసి పరిస్థితి అంతా, జీవితం అంతా దారుణంగా మారిపోయినప్పుడు, ఒంటరిగా ఉండి సేవ ప్రారంభించినప్పుడు రాజుబాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనతో కూడా 2 దేవదూతలు వస్తూ ఉండేవాళ్ళంట. ఆయన ఎక్కడికి వెళుతున్నా సరే ఆయనతో 2 దేవదూతలు వచ్చి ఆయన ఎక్కడ నిలవబడినా సరే ఆయనతో నిలిచి ఉండేవాళ్ళంట. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, ఆయన రాశాడు, ఆయన చాలాసార్లు చెప్పాడు. ఆయన చాలాసార్లు వాక్యం అర్థం కాక మరలా చదువుతూ ఉంటే, అర్థం కాక ఆలోచించి అలాగే పడుకుంటే తల దగ్గర ప్రభువు నిలవబడి ఆ యొక్క మర్మములను వివరించేవాడంట. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ప్రతి వ్యక్తికి ప్రత్యక్షమయ్యేవాడు. దైవజనులకు మాత్రమే కాదు, నీవు సరిగా ఉండగలిగితే, దేవుని కొరకు నీవు మనము రోషంగా నిలవబడగలిగితే ఆయన మనందరితో మాట్లాడునుగాక. ఎందరో పరిశుద్ధులు ఉన్నారు భూమి మీద, ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని దర్శించి ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు చక్కగా దేవుని మందిలో నిలవబడ్డారు, దేవుని కొరకు చక్కగా నిలవబడ్డారు, దేవుని కొరకు రోషంగా నిలవబడి ఉన్నారు, దేవుని కొరకు త్యాగపూర్వకంగా నిలవబడి ఉన్నారు. ఏదో కొంచెం భక్తి, కొంచెం అవిశ్వాసాన్ని పెట్టుకోకుండా ప్రభు కొరకు నిలవబడి ఉన్నారు. కాబట్టి వారితో ప్రభు ఎప్పుడు ఉన్నాడు. హెబ్రోను సంస్థ స్థాపించాడు చూడండి, ఆ నాయకుడు, ఆయన పేరేం పేరు, భక్త సింగ్ అయ్య గారు కదా. ఆయనతో ఎప్పుడు ప్రభు కూర్చునే మాట్లాడేవాడంట. ఆయన రూమ్లో యేసు ప్రభుకు ఒక కుర్చీ వేసి పెట్టేవాడంట. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఆ కుర్చీలో కూర్చునేవాడంట. ఆయనకి ఏ సమస్యో ఆ సమస్య మొత్తం ఆయన చెప్తూ ఉండేవాడంట. ఆయన అన్నీ నేను విన్నాను, నేను రాసుకున్నాను, అన్నీ నేను అంగీకరించాను అని చెప్పేదాకా ఈయన సమస్య అంతా విని అయిపోయినాకే ప్రభు వెళ్ళేవాడంట. నిజంగా ఎన్నో గొప్ప సమస్యలు ఉన్నాయి మన భారతదేశంలో. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు చేశారు. అల్లటప్ప వాళ్ళు కూడా సేవ చేయాల, ఘనంగా చేశారు, గొప్ప గొప్ప సేవ చేశారు. వాళ్ళ సంఘాలలో ఉంటున్నాం మనం, వాళ్ళ వాక్యాన్ని వింటున్నాం మనం, లేకపోతే వాళ్ళ సాక్ష్యాన్ని తెలుసుకున్నాం మనం. వాళ్ళ గురించి విన్న మన జీవితాల్లో ఒక గొప్ప మార్పుని దేవుడు కలుగు చేయాలి. అప్పుడు ఏదో చదివి విని పక్కన పడేయటం కాదు, నీ జీవితం చక్కగా ఉండగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఏ విషయాల్లో ఒక వ్యక్తి చక్కగా ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదవగా విందాం. 3:12 చదవమ్మా. సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని. అక్కడ చూడండి, చూచుకొనండి అనే మాట ఉందా? విశ్వాసం ఒకవేళ మీ హృదయాల లోపల నుంచి వెళ్ళిపోయిద్దేమో, ఒకవేళ మీ హృదయములో నుంచి విశ్వాసము తొలగిపోయి దుష్ట హృదయం ఒకవేళ వచ్చేస్తుందేమో. మంచి హృదయం కూడా కాదు, దుష్ట హృదయం. చూడండి, ఒక సంఘంలో ఒక విశ్వాసికి పడట్లేదంటే అర్థం ఏంటంటే వాడి లోపల ఉన్న మంచి విశ్వాసం పోయి ఇప్పుడు ఏమొచ్చిందంటే దుష్ట హృదయం వచ్చేసిందని అర్థం.
ఒక సంఘంలో ఉన్న విశ్వాసి తోటి విశ్వాసిని లేకపోతే దైవ సేవకుడిని కనపరచట్లేదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ లోపల దేవుడు ఇచ్చిన ఆ మంచి హృదయం లేదు. ఇప్పుడు దుష్ట హృదయం వచ్చేసింది. దేవునికి విరోధమైన హృదయం వచ్చిన కారణాన్ని బట్టి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించలేకపోతున్నాడు. మరలా చదువమ్మా మాటలు. సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని మందిరమునకు వచ్చిన తర్వాత ఒక విశ్వాసి చూడాల్సిందేంటి? మా కులస్తుడా, మా మతస్థుడా, మా వాడా, మా ప్రాంతం, ఇది కాదు చూడాల్సింది. ఉన్నోడా లేనోడా అది కాదు చూడాల్సింది. ఒక విశ్వాసి దేవుని మందిరమునకు వచ్చిన తర్వాత, ఒక క్రైస్తవుడు దేవుని మందిరమునకు వచ్చిన తర్వాత, ఒక విశ్వాసి యేసు ప్రభుని నమ్ముకుని ఒక దైవ సేవకుడు యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు అతను చూడవలసింది ఏంటంటే, విశ్వాసము లేకుండా దుష్ట హృదయం వచ్చి ఎక్కడ జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతామేమో, దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడికి దూరముగా వెళ్ళిపోతామేమో, దుష్ట హృదయము రాకుండా ప్రతి వ్యక్తి జాగ్రత్తగా చూసుకోవాలి. గొప్ప సేవకుడు అతని మాట కొరకు దేవుడే ఆకాశంలో నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒక దేశాన్ని నాశనం చేయాలని ప్రభు అనుకుని పాడు చేద్దామని అనుకున్నప్పుడు ఈ దైవజనుడు పంపించాడు. అలాంటి దైవజనుడు ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడి పనిని విడిచిపెట్టి, దేవుడి పరిచర్యను వదిలిపెట్టి, దేవుని మహిమ కలిగిన సేవని విడిచిపెట్టి, భుజముల మీద మోయిచున్న మందసాన్ని ప్రక్కన పడవేసి దేవుడు నాకొద్దు అనుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రపంచంలో దేవుడిని వద్దనుకుని ఎక్కడికి వెళ్ళగలం మనం చెప్పండి? ప్రపంచంలో దేవుడిని వద్దనుకుని ఎక్కడికి వెళ్ళగలం? మన దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, భూమి కింద కూడా ఆయన ఉన్నాడు, భూమి అందు కూడా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళగలం? ఆయన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలం మనం? ఒక దైవజనుడు, దేవుడు కోరుకున్న దైవజనుడు, ఏర్పాటు చేసుకున్న దైవజనుడు, ప్రజల యొక్క భారాన్ని మోసేదానికి నియమించబడిన దైవజనుడు డబ్బు కొరకు కకృతిపడి, కానుకల కొరకు కకృతిపడి, అయ్యా ఈ దేశానికి నేను పోను, ఈ ప్రాంతానికి పోను, యోనా గ్రంథంలో మాటలు ఉంటాయి. ఈ ప్రాంతానికి పోనయ్యా, ఈ దేశానికి నేను వెళ్ళను, తర్షీషుకు వెళ్తాను కానీ నినివే పట్టణానికి నేను వెళ్ళను. ఇప్పుడు దేవుడిని ఏం చేశాడు? ఆ వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడి సేవని, దేవుని పరిచర్యని, దేవుని ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడే వదిలేశాడా? దేవుడు చాలా మంచోడు, చాలా క్రమం కలిగినాడు. ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొడతాడు, పద్దా కొట్టడు. ఆయన కొడితే ఒక్క దెబ్బకి సెట్ అయినా అయిపోతాడు, లేకపోతే చీలిపోతాడు. ఇలా ఉంది బైబిల్లో. ఒకే ఒక్క దెబ్బ కొడితే సరైపోతావు, లేకపోతే చీలిపోతావు, అంతే, చనిపోతావు. దేవుడు కూడా ఏమీ మాట్లాడాల. టికెట్ తీసుకున్నాడు, షిప్ ఎక్కాడు, సగం దూరం పోయాడు. సముద్రానికి దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, ఎంత దూరం పోతాడో పోనీ అని. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రళయాన్ని ప్రభువు రప్పించాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ విశ్వాసాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే ఆయన చూస్తా ఊరుకోడు. నీ భక్తిని సరిగ్గా కొనసాగించకపోతే ఆయన చూస్తా ఊరుకోడు. నాకే శోధనలు, నాకే ఇబ్బంది, నాకే కరువు, నాకే బాధ, నాకే రోగం, నాకే సమస్య, అంతా నాకే, వాళ్ళు బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఏంటని చాలాసార్లు ఏడుస్తావు కదా. నేను అంటాను, ఈ పూట నువ్వు ఇలా ఆలోచించు, ఎక్కడ దేవుని మాటకి విరోధంగా ఉంటున్నావు గుర్తుపట్టు. నీకు ఇన్ని సమస్యలు, శ్రమలు, రోగం, ఇబ్బంది, కష్టం, కన్నీళ్లు రావటానికి గల కారణం ఎక్కడ ప్రభువు మాటని ధిక్కరించి దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావో గుర్తుపట్టు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. సముద్రం మధ్యలోకి వెళ్ళాడు. దేవుడు ఒకే ఒక దెబ్బ కొట్టాడు, వీడి పేరు వచ్చింది, ఎత్తి గిరాటేశారు, సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి స్తోత్ర ప్రార్థన మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా సముద్రపు అగాధ జలముల మధ్యలో ఉన్నానయ్యా, నేను
భూమికి మధ్యలో ఉన్నానయ్యా, నేను ఆకాశానికి మధ్యలో ఉన్నానయ్యా. అయ్యా నా పరిస్థితి ఏంటయ్యా, నాసు నన్ను అలుముకుపోతుందయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా. అక్కడికి వెళ్ళి ఏడవకపోతే ఇంటికాడ ఉన్నప్పుడు శుభ్రంగా ప్రార్థన చేసే పని కదా. అక్కడికి వెళ్ళి ఏడవకపోతే అసలు సముద్రం గర్భంలోనికి చేప కడుపులోనికి పోక మునిపే రోజు ప్రార్థన చేయొచ్చు కదా ఆత్మల కొరకు. కొంతమందికి కష్టాలు వచ్చినాకే ప్రభు గుర్తు వస్తాడు. దేవుడు కూడా చూస్తూ ఊరుకుంటాడు, సరే వీడికి కష్టాలు పెడితేనే బుద్ధి వస్తుందని కష్టాలు పెట్టి ఆడికి బుద్ధి వచ్చిన తర్వాత స్వస్థపరుస్తాడు. అప్పుడు కొన్నిసార్లు పట్టించుకోడు కూడా ప్రభు. నిజంగా దేవుణ్ణి వదిలిపెట్టి ఎంత దూరం పోగలం మనం, ఎంత దూరం పోగలం. అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు ఆయన, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్త. దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడికి పోగలం మనం? ఆయన వదిలిపెట్టి ఎక్కడికి పోలేం మనం. ఆయన వదిలిపెట్టి ఎక్కడికి పోలేవు. ఇప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చూడాల్సింది ఏంటో చెప్పనా? నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబ వ్యవస్థ ఉన్నతమైన స్థితికి రావాలంటే, లేకపోతే నీకుంటున్న ప్రతి శోధన సమస్య తొలగించబడాలంటే నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నీ పక్కన ఉన్నవాడినో, నీ ముందు ఉన్నవాడినో, నీ వెనకున్నవాడినో ఎవరిని చూడ మాకు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసయ్యను మాత్రమే చూడు. పక్కన చూసామంటే ఆడి చెత్త ఒక 4 GB వచ్చింది నీకు, ఇంకొకటి చూసామంటే ఆడి చెత్త ఒక 8 GB వచ్చింది, ఇంకొకటి చూసాను ఆడి చెత్త ఒక 10 GB వచ్చింది. ఈ మైండ్ అంతా ఫుల్ అయిపోయింది. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆడి చెత్తే గుర్తొస్తుంది తప్ప నీకు ప్రభుకున్న సంబంధం గుర్తురాదు. అసలు నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావనే సంగతి నీ మనసులో ఉండదు. అసలు వాళ్ళ బలహీనతలు, వీళ్ళ బలహీనతలు ఇవన్నీ కనపడతాయి తప్ప అసలు నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావు? దేవునితో కలవటానికి, దేవునితో మాట్లాడేదానికి, దేవునితో కలిసి బ్రతికేదానికి. కనుక ప్రతి వ్యక్తి ఏం చూసుకోవాలి? మందిరానికి వచ్చిన తర్వాత విశ్వాస విషయంలో నువ్వు ఎలా ఉన్నావు. ఎవరిని కలకొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వు మందిరానికి వచ్చావు, ప్రభువుని కలవటానికి వచ్చావు, ప్రభుని కలువు. నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఎలా ఎదుగుతున్నావు, ఎలా నడిపించబడుతున్నావు? మందిరానికి వచ్చిన తర్వాత నీ మాటలో ఏమైనా మార్పు ఉందా? నీ నడక, నీ పడక, నీ చూపు, నీ నడవడికి లేదన్నా మార్పు అనేది ఏమైనా మారిందా? ఇవి గమనించి నీ విశ్వాసాన్ని కాపాడుకో. నా దేవుడు విశ్వాసం కలిగిన ఏ వ్యక్తిని వదిలిపెట్టాడు, విశ్వాసం కలిగిన ఏ వ్యక్తిని వదిలిపెట్టాడు. విశ్వాస విషయంలో నువ్వు సరిగా నువ్వు చక్కగా జాగ్రత్తగా చూసుకోగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంటుంది. ఏవన్నీ? అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉన్నట్లుగా సాక్ష్యం పొందుకున్నాడు. దేవుడికి ఇష్టుడై ఉన్నట్లుగా సాక్ష్యం పొందుకున్నాడు. ఇష్టుడనే దగ్గర విశ్వాసం. పైన రాస్తాడు, అతడు మృతి నొందినను విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు. 11వ అధ్యాయంలో నా మాటలన్నీ 11వ అధ్యాయంలో ఉంటాయి. అతడు మృతి నొందినను విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలంటే, మన కాలం అయిపోయినా, మన పని అయిపోయినా సరే, మన జీవితం అయిపోయినా సరే, మనం చచ్చిపోయి పాతి పెట్టబడి కొన్ని సంవత్సరాలు అయిపోయినా సరే నీ గురించి ఇంకా మాట్లాడుకోవాలి. విశ్వాసం అంటే అలా ఉండాలి. మంచోడండి, మంచి అవండి, అలా కాదు. నిజమైన విశ్వాసి అండి అతడు, నిజమైన విశ్వాసి. నిజంగా మన విశ్వాసం అనేది పరీక్షించబడాలి. మన విశ్వాసం అనేది సరిగా చూసుకోవాలి. ఇలా ఉండగలిగితే నా ప్రభు మిమ్మల్ని అందరినీ తన రాజ్యంలో చేర్చుకున్న గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. చేతులెత్తి చెప్పండి ఆమేన్. ఆమేన్. నీ విశ్వాస విషయంలో జాగ్రత్తగా చూసుకో. అసలు నువ్వు మందిరానికి వస్తున్నావు, మంచిదే. నీ విశ్వాసం ఎలా ఉంది? కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయాలి? శోధించుకుని చూచుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల
యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా? ఇప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, మనల్ని మనమే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, మనల్ని మనమే మన ఆత్మీయతని గమనించాలి. భ్రష్టులంగా మారిపోకూడదు. మనల్ని మనమే గమనించుకుని నా విశ్వాసం ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నా పరిశుద్ధత ఎలా ఉంది, నా ప్రార్థన ఎట్లా ఉంది, నా పరిచర్య ఎట్లా ఉంది, లేకపోతే నా సాక్ష్యం ఎట్లా ఉంది, ఇట్లా గమనించండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నిజంగా ఈ విశ్వాసపు పరుగు పందెంలో ఎవరు ఓపికగా పరిగెడతారో వాళ్ళందరికీ పరలోకంలో జీవ కిరీటాలు ఉన్నాయి, మామూలు కిరీటాలు కాదు. మీరు విశ్వాస విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఇలా అంటాడు భక్తుడు, నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కడముట్టించాను. నేను ఒకవేళ చనిపోయినా, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నా కొరకు జీవ కిరీటం పరలోకంలో ఉంది. మన విశ్వాసం సరిగ్గా ఉంటే, చక్కగా విశ్వాస విషయంలో నిన్ను నీవే పరీక్షించుకుని చూసుకుంటే పరలోకంలో నీ కొరకు కిరీటం ఉంది. ఇప్పుడు కిరీటం కావాలి అని అనుకుంటే ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ భూమి మీద మన విశ్వాసం ఎలా ఉంది. ఇలా అంటాడు కదా భక్తుడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ విశ్వాసం అనే దాంట్లో క్రియ కనపడాలి. నీ శత్రువుని కూడా ప్రేమించాలి, నీ విరోధిని కూడా ప్రేమించాలి, నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించాలి. యేసు ప్రభు ప్రేమని పంచిపెట్టాలి. నీ శత్రువును నువ్వు ప్రేమిస్తుంటే యేసయ్యను నువ్వు పంచిపెడుతున్నట్లేదని అర్థం. నీ విరోధిని నువ్వు ప్రేమిస్తుంటే, లేకపోతే నీ దూరస్తుడిని, లేకపోతే నీకు సమీపంగా ఉన్న వాళ్ళే కాదు, నీ దూరస్తులను కూడా నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నా దేవుని ప్రేమని నీవు పంచుతున్న ప్రేమను బట్టి కూడా ఇతరులు తెలుసుకుని అనేకులు దేవుని వైపు త్రిప్పబడుదురుగాక. ఆమేన్. సువార్త చెప్పడమే కాదు, నువ్వు ఎక్కడున్నా సరే, సువార్త చెప్తేనే దేవుని పని కాదు, ఏ స్థలంలో ఉన్నా సరే నువ్వు దేవుని ప్రేమను పంచిపెట్టు. నీ శత్రువుని కూడా ప్రేమించి చూడు. నీ లోపల యేసు ప్రభుని అందరూ చూచుదురుగాక, నీ లోపల ప్రభువును చూచుదురుగాక. విశ్వాసిగా ఉన్నవాడికి క్రియలు కనపడాలి, నీ మాటలో క్రియ కనపడాలి, నీ నడకలో క్రియ కనపడాలి, నీ పడకలో క్రియ కనపడాలి, నీ ఆలోచనలో దైవ క్రియ కనపడాలి. అందరు నేను చూసి ఒకే ఒక్క మాట, ఇతడు విశ్వాసం కలిగిన వాడు నీ గురించి చెప్పేటట్లుగా నువ్వు బ్రతికి చూడు. నా దేవుడు నీకు పరలోకంలో జీవ కిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఎంతకాలం ఉంటామండి ఈ భూమి మీద? ఎంతకాలం ఉంటాం? ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు, ఏ సమయంలో యేసయ్య వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడ కూడా ఎలా ఉంటుంది? 12:30 42 సెకండ్లు కానీ ఉంటుందా? ఇలా ఉంది కదా, రెప్పపాటుని కన్ను మూసి కన్ను తెరిచే లోపే ప్రభు వస్తాడు. విశ్వాసంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు, భక్తిగా ఉన్న వాళ్ళందరినీ ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు, ఆత్మీయ సంబంధంగా నింపబడిన వారందరినీ ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా అంటాడు 24వ అధ్యాయం మత్తయి సువార్త మళ్ళీ అంటాడు, ఆయన రాకడ ఎలా ఉంటుందో చెప్పనా? తూర్పున పుట్టిన నక్షత్రం వెంటనే అది రివ్వున పరిగెత్తే లోపు ఎలా ఉంటుందో ప్రభు రాకడ దినములు కూడా అలాగే ఉంటాయి. భూమి మీద ప్రతి చోట ప్రభు రాకడ గురించిన సిద్ధపాట్లన్నీ జరిగిపోతున్నాయి. యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టేదానికి ఇజ్రాయేల్ దేశంలో యేసు ప్రభు మందిరాన్ని, సొలొమోను కట్టిన ఆ మందిరాన్ని పడవేసి ముస్లిమ్స్ ఇప్పుడు ఆక్రమించుకుంటే, ఆ ఆక్రమించుకున్న స్థలములో అది పడేసి మందిరాన్ని కట్టేదానికి అన్నీ సిద్ధమైపోతున్నాయి. దేవుని మందిరం కట్టబడేదానికి ప్రభు రాకడ గురించిన సిద్ధపాట్లన్నీ జరుగుతున్నాయి. భూమి మీద ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి, కరువు జరుగుతుంది, ఎక్కడ చూసినా భూకంపాలు వస్తున్నాయి, వేదన కలుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వు గుర్తుపట్టాలి, విశ్వాస విషయంలో మేల్కోవాలి. ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నేను కనపడాలి, ఆయన ఎదుట మీరందరూ కనబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. భూమి దాని ఆశలు గతించిపోతాయి, చాప వలె చుట్టుబడిపోతాయి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మీరందరూ, ఆయనతో మనమందరము కలిసి ప్రభు రాజ్యంలో చేర్చబడాలంటే మందిరానికి రావటం కాదు, పోవటం కాదు. ఈ మందిరానికి వచ్చి పోవటం తర్వాత కూడా నీ ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించి తన మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక.
ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఒక క్షణం అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.